మొదటి నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి మధ్య భేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జాగడం మనం చూస్తూనే ఉన్నా. ఈ క్రమంలో నాగబాబు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చారు. మెగా ఫ్యామిలీలో ఎవరిని ఏమన్నా ముందు రియాక్ట్ అయ్యేది నాగబాబు. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు అల్లు అర్జున్ మీద షాకింగ్ కామెంట్ చేశారు. అసలు విషయానికి వస్తే నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో టాలీవుడ్లో ఎంతో మంది హీరోలు పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చాలా మంది మెగా కాంపౌండ్ హీరోలుగా పిఠాపురం వెళ్లి మరీ ప్రచారం కూడా చేశారు. కొంతమంది ట్విట్టర్లో వేదికగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్కి తన బెస్ట్ విషెస్ ను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అక్కడి వరకు బాగానే జరిగిన ఆ తర్వాత మాత్రం అల్లు అర్జున్ చేసిన పని మెగా అభిమానులకు కొంచెం నిరాశ కలిగించింది. ట్విట్టర్లో పోస్టు వేసిన తర్వాత రోజే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నిలిచి తన స్నేహితుడికి మద్దతు తెలిపారు. ఒకవైపు పవన్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్ చెబుతూ వైసీపీ క్యాండిడేట్ కలవటం అనేది చాలా మందికి నచ్చలేదు. ఈ క్రమంలో నాగబాబు వేసిన ట్వీట్ సెన్సేషనల్ గా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయివాడే, మాతో నిలబడి వాడు పరాయివాడైనా మావాడే అని నాగబాబు ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్ చదవగా ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ ని ఉద్దేశించి వేశాడని చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు. కాగా దీనిలో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉండే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు మద్దతు తెలపడం నచ్చకే నాగబాబు ఈ పోస్టు వేసి ఉంటారు అని చదివితేనే అర్థమవుతుంది. కానీ నాగబాబు ఈ ట్వీట్లో ఎవరు పేరు ప్రస్తావించకపోవటంతో ఈ ట్వీట్ ఎవరి కోసం పెట్టి ఉంటాడు అనే దాని గురించి మనం పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేము. కాస్త ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగబాబు ఈ ట్వీట్ అల్లు అర్జున్ నంద్యాలలో క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు చేయొచ్చు. కానీ అలా చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటు వేద్దాం అని అనుకునే బన్నీ ఫ్యాన్స్ కొందరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అందుకే నిన్న ఎలక్షన్లు పూర్తి అవ్వగానే నాగబాబు ఇలా ఘాటుగా ట్వీట్ పెట్టారు అని మరికొందరు చెప్తున్నారు.